ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే, ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము రాజ్యాంగ ప్రకారము ఈ రిజర్వేషన్స్ అనేవి రావటం జరిగింది. ఈ రిజర్వేషన్స్ ఎందుకు వచ్చినాయి అంటే, రాజ్యాంగం రాకముందు, అంబేద్కర్ రాజ్యాంగం రాకముందు బ్రిటిషుల టైంలో, బ్రిటిషులు రాకముందే ఈ వర్ణ వ్యవస్థ, అంటరానితనం, అస్పృశ్యత ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నాయి. బ్రిటిషులు రాకముందే ఈ అస్పృశ్యత, అంటరానితనం, దీనిని బట్టి ఆ రాజ్యాంగం రాకముందు ఒక మను ధర్మశాస్త్రం అనేది ఒక బుక్ అనేది ఉండటం జరిగింది. ఫ్రెండ్, నేను మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా హిస్టరీ పరంగా చదివి తెలుసుకొని మాట్లాడుతున్నాను, నా సొంత విషయాలు కాదు. సో ఈ మను ధర్మశాస్త్రం ప్రకారము ఒక మనిషి ఎలా పుట్టాడంటే, బ్రహ్మ తల నుంచి బ్రాహ్మిన్స్ పుట్టారు, వాళ్ళ ఉద్దేశం. ఒక భుజాల నుంచి క్షత్రియులు పుట్టారు. ఈ కడుపు నుంచి వైశ్యాస్ పుట్టారు. సో ఆ కడుపు కింద భాగం నుంచి శూద్రులు పుట్టారు. అరికాలు వరకు, అంటే కాలు వరకు, కడుపు కింద భాగం నుంచి శూద్రులు పుట్టారు. ఈ అధములు, పంచములు వాళ్ళు ఎలా పుట్టారంటే, అరిపాదాల నుంచి వీళ్ళు పుట్టారు. సో శూద్రులు అంటే ఈరోజు ఓసీ కులాలలో, ఓసీ క్యాస్ట్లో రెడ్డి, కాపు, కమ్మ, వెలమ, నాయుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శూద్రులు అని ఆ మను ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. సో వాళ్ళలో కొన్ని క్యాస్ట్లు ఓకే ఉన్నాయి. తర్వాత ఈ అధములు, పంచములు అంటే వీళ్ళనే శూద్రుల దగ్గర నుంచి కూడా అంటరాని వారుగా, అస్పృశ్యులుగా, వాళ్ళకంటే, ఆ శూద్రుల కంటే హీనంగా, అసలుకి వీళ్ళు మనిషి లెక్కలో లేరు, మనుషులు కాదు, జంతువుల కంటే హీనం అని ఈ అస్పృశ్యులుగా, అధములుగా, పంచములుగా వీళ్ళను చూడటం జరిగింది. ఆ చూసే కులాలలో, చూసే తెగలలో, చూసే జాతులలో ఎస్సీలో ఎన్ని కులాలు ఉన్నాయో అవన్నీ కూడా అస్పృశ్యులు, అధములు. ఎస్టీలో ఎన్ని కులాలు ఉన్నాయో అస్పృశ్యులు, అధములు. బీసీలో కూడా ఇంచుమించుగా వాళ్ళందరూ శూద్రుల కింద వస్తారు. కానీ ఈ అస్పృశ్యులు, అంటరాని వారు, అధములు అనేది ఎస్టీలో ఉన్న ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాలు కూడా అవి ఒకప్పుడు షెడ్యూల్ క్యాస్ట్గా పరిగణించబడలేదు, షెడ్యూల్ ట్రైబల్స్గా పరిగణించబడలేదు. సో రాజ్యాంగం రాకముందు ఈ అంబేద్కర్ అనే ఒక గొప్ప మహానుభావుడు వీళ్ళందరినీ ఆయన జీవితంలో ఈ మనుషులు అనబడిన వారిని, వీళ్ళని ఒక హీనంగా, ఒక జంతువు కంటే ఘోరంగా అవమానించటం, ఒక జంతువు కంటే ఇంకా ఘోరంగా దూరంగా పెట్టడం, కనీసం వాటర్ కూడా ఇవ్వకుండా, తాగటానికి నీళ్ళు కూడా ఇవ్వకుండా, భోజనం కూడా లేకుండా, వాళ్ళకి ఎటువంటి అర్హత లేని వ్యక్తులని ముద్ర వేసింది మను ధర్మశాస్త్రం. అటువంటి మను ధర్మశాస్త్రాన్ని పటాపంచలు చేసి, ఇంకా చెప్పాలంటే తగలబెట్టి, ఆయన టైంలో, ఇదంతా కూడా హిస్టరీ ప్రకారం మాట్లాడుతున్నామండి, మా సొంత మాటలు కాదు. సో ఆయన ఒక రాజ్యాంగం అనేది రాయటం జరిగింది. అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలను పరిశీలించి నా భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం కావాలి, ఎటువంటి వ్యవస్థ కావాలి, ఎటువంటి ప్రజా పాలన కావాలి, ఎటువంటి ప్రజా వ్యవస్థ కావాలని ఆలోచించి ఈ అంటరాని వారిని, అధములను, పంచములను వీళ్ళందరినీ
దృష్టిలో పెట్టుకొని ఈ సమాజంలో ఉన్నత వర్గము లేకపోతే మేము గొప్ప అనే వ్యక్తులు వీళ్ళని ఒక బానిసలుగా కట్టు బానిసలుగా ఉంచి ఊరికి కాలనీకి పొలిమేరకి దూరం పెట్టి వాళ్ళు తిన్నారో తినలేదో తాగారో తాగలేదో వాళ్ళు బ్రతికారో బ్రతకలేదో వాళ్ళ హాస్పిటాలిటీస్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వైద్యం కానీ నాగరికత అనేది తెలియకుండా నాగరికత తెలియకుండా వాళ్ళని దూరం పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ కూడా కలుపుకొని, మెయిన్గా ఎస్సీ ఎస్టీ. అందుకని ఆయన ఆలోచించి ఆయన జ్ఞానంతో ఆయన అనుభవ జ్ఞానంతో రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ అనేది పొందుపరచడం జరిగింది. ఆ రిజర్వేషన్లో ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్, ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్, అంటే వీళ్ళు ఎక్కువ షెడ్యూల్ ట్రైబ్ అంటే ఈ కోయి జాతుల వారు కొండ కోనల్లో అడవుల దగ్గర సో కొంచెం నాగరికతకు దూరంగా ఉంటారు. ఎస్సీల్లో ఈ గ్రామానికి దూరంగా ఉంటారు. పొలిమేళ్ళలో అలా వాళ్ళకి లోపలికి రావడానికి అవకాశం లేదు. వాళ్ళు రావాలంటే తల దించుకొని రావాలి, చేతికి చాటగా పెట్టుకొని ముంత పెట్టుకొని రావాలా, వెనక చీపురు కట్టుకొని రావాలా, ఏదన్నా మాట్లాడాలంటే తల దించుకొనే మాట్లాడాలా. లేడీస్ అయితే వాళ్ళలో ఉన్న అంటరానితనంలో ఉన్న ఆ జాతుల్లో ఉన్న లేడీస్ అయితే వాళ్ళ చెస్ట్ హాఫ్ మాత్రమే కనపడాలా. అంటే వాళ్ళు అర్ధనగ్నంగా వాళ్ళ ముందు నిలబడాలా. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఎంత అవమానమైన జీవితాన్ని రాజ్యాంగం రాకముందు, స్వతంత్రం రాకముందు, రాజ్యాంగం రాకముందు కొన్ని వందల సంవత్సరాలు ఈ దళితులు, ఈ అంటరాని వారు, ఈ తెగలు, ఈ కులాల వారు ఎన్నో అవమానాలు భరించి ప్రాణాలు కోల్పోయి, ఆడవారి ప్రాణాలు కోల్పోయి, చిన్నపిల్లల ప్రాణాలు కోల్పోయి, సో ఎంతో దీనంగా, హీనంగా, వికృతంగా ఒక మనిషి అనే గుర్తింపు లేకుండా బ్రతికిన రోజులు అంబేద్కర్ రాకముందు. అంబేద్కర్ అనే మహానుభావుడు రాకముందు కొన్ని వందల వేల సంవత్సరాలు వికృతంగా ఒక మనిషి జంతువు కంటే హీనంగా, రోతగా, దీనంగా బ్రతికిన రోజులు. డియర్ ఫ్రెండ్స్, అందుకే అవన్నీ ఆలోచించి అంబేద్కర్ ఒక మంచి నిర్ణయం తీసుకుని అందరికీ కూడా ఈ అంటరానితనం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో ఈ అంటరానితనం పోవాలని ఈ రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. మనుషులు అంతా సమానమే, మానవ హక్కులు, వీళ్ళు కూడా మనుషులే అని ఈ రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది. ఎస్సీలకైనా కానీ, ఎస్టీలకైనా కానీ, బీసీలకైనా కానీ. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎస్సీలలో నేను ఎవరికి వ్యతిరేకం కాదు, అందరూ బాగుండాలి. ఈ ఎస్సీలలో ఏదైతే ఒక దుర్మార్గంగా రాజకీయంగా వీళ్ళను విడగొట్టాలి, ఒక బ్రిటిష్ రూలు విభజించు పాలించు అనే తత్వంతో ఎస్సీలను విడగొట్టాలి, ఎస్టీలను విడగొట్టాలి, సో బీసీలను విడగొట్టాలి, ఇలాగా ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను ఎస్సీలో ఉన్న మేధావులు కానీ, ఎస్టీలో ఉన్న మేధావులు కానీ, బీసీలో ఉన్న మేధావులు కానీ ఎవరూ గ్రహించటలేదు. ఓన్లీ 2 to 5% ఉన్న అధిక వర్గం ఏదైతే సంపన్న వర్గం ఉందో వాళ్ళే రాజ్యాంగంలో రాజులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, సీఎంలుగా, పిఎంలుగా పదవిలో ఉన్నారు. గుర్తుందా మీకు? ఓ బీసీలారా, ఓ ఎస్సీలారా, ఓ ఎస్టీలారా, నేను ఎందుకంటున్నానంటే ఈ రాజ్యాంగంలో అందరికీ అవకాశం. నేనేమంటున్నానంటే బీసీలో ఉన్న నాయకులారా, మీరు కూడా సీఎంలు అవ్వచ్చు, మీరు కూడా మంత్రులు అవ్వచ్చు, మీరు కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, మీరు కూడా ఉన్నత పదవులు పొందొచ్చు.
మీకు రాజ్యాంగంలో అవకాశాలు ఉన్నాయి, మీ జనాభా ఎక్కువ ఉంది. అలాగే ఎస్సీలో ఉన్న మేధావులారా, ఎస్సీలో ఉన్న నాయకులారా, మీరు కూడా సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు. ఆ పదవులకు పోటీ పడండి. ఎస్టీలో ఉన్న నాయకులారా, మేధావులారా, మీరు కూడా నేను కూడా సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి. ఆ పదవులకు పోటీ పడండి. ఉన్నతమైన పదవులకు పోటీ పడండి. మీరు కూడా ఐఏఎస్ అవ్వచ్చు, మీరు కూడా ఐపీఎస్ అవ్వచ్చు, మీరు కూడా ఐఆర్ఎస్ అవ్వచ్చు, మీరు కూడా ఐఎఫ్ఎస్ అవ్వచ్చు. మీరు కూడా మన ఇండియాలో ఒక మంచి ఉన్నతమైన పోస్టులో మీరు కూడా ఉండొచ్చు. రాజ్యాంగం మీకు కల్పించింది. డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. కానీ వాటిలో పోటీ పడకుండా మీకు మీరుగా, మీలో మీరు వర్గాలుగా, తెగలుగా, నా కులం అంటే నా కులం గొప్పదని, నా మతం అంటే నా మతం గొప్పదని, నా జాతి అంటే నా జాతి గొప్పదని, ఈ కులాలు ఇట్లాగా బీసీల్లో తెగలు, ఎస్సీల్లో తెగలు, ఎస్టీల్లో తెగలు, ఇలా మీరు కొట్టుకు చనిపోతే రేపొద్దున ఈ భారతదేశాన్ని ఎవరు పాలిస్తారు? వాళ్ళ కింద ఇప్పటికీ మనము బానిసలుగా బ్రతుకుతున్నాం. ఉన్నత వర్గాలలో, ఉన్నత సంపన్నులలో వారే పాలిస్తున్నారు, వారే శాసిస్తున్నారు, వారే రూల్ చేస్తున్నారు. వారి చేతిలో సిస్టమ్ ఉంది, వారి చేతిలో గవర్నమెంట్ ఉంది, వారి చేతిలో సైన్యం ఉంది, వారి చేతిలో బలం ఉంది, వారి చేతిలో బలగం ఉంది. ఆ బలగంతో మిమ్మల్ని అణగదొక్కుతున్నారు. ఇకనైనా మేలుకోండి. మీరు కొట్టుకు చచ్చిపోతే ఇంకెంతకాలం? ఇంకా బానిసలుగా బ్రతుకుదామా? ఇంకా బానిసలుగా చచ్చిపోదామా? ఇంకా బానిసలుగా మిగిలిపోతారా? ఓ ప్రియమైన నాయకులారా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది, ఎస్సీల్లో ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే వాళ్ళు పెట్టిన చిచ్చు. వీళ్ళు కలిసి ఉంటే రేపొద్దున మన పరిస్థితి ఏంటని వాళ్ళు పెట్టిన చిచ్చు. ఎస్సీలకి 15% రిజర్వేషన్ ఇస్తే ఎస్సీల్లో ఉన్న ఉపకులాలు 59 ఉపకులాలు, 59 కులాలు ఉపకులాలు అవన్నీ కలిసి 15% దేనికంటే మీలో ఎవరైనా ఏ కులమైనా, ఎస్సీల్లో ఏ కులమైనా ఆ 15% ఉపయోగించుకొని రాజ్యాధికారాన్ని పొందవచ్చు. రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగం రాసిన సర్వెంట్గా నువ్వు చేయొచ్చు. ఆ ప్రభుత్వంలో ఒక మంచి సర్వెంట్గా నువ్వు జాయిన్ అవ్వచ్చు, ఒక మంచి ఎంప్లాయీగా నువ్వు జాయిన్ అవ్వచ్చు, ఒక ఉన్నతమైన పోస్టులో నువ్వు ఎదగొచ్చు అని రాజ్యాంగంలో ఆ రిజర్వేషన్ పొందుపరిస్తే ఈ 15% ఉపయోగించుకొని ఈ 59 కులాలు ఎదగమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాయటం జరిగింది. మీలో టాలెంట్, మీలో కసి, మీలో నైపుణ్యం, మీలో ఎడ్యుకేషన్, నేను పైకి ఎదగాలనే తపన, ఈ విషయాలలో ఎడ్యుకేషన్ విషయాల్లో మనం ప్రోత్సహించాలి. ఎదుగో మన సీట్లు ఖాళీగా ఉన్నాయి, మనకు రిజర్వేషన్ చేసిన సీట్లు ఖాళీగా ఉన్నాయి, పోటీ పడండి. ఈ 59 కులాలు ఒకరినొకరు ప్రోత్సహించుకొని మీరు కూడా రూల్ చేయొచ్చు. మీరు కూడా రాజ్యాంగబద్ధంగా ఆ గవర్నమెంట్ ఆ పదవుల్లో మీరు కూడా ఉండొచ్చు. ఉన్నతమైన పదవుల్లో మీరు కూడా ఉండొచ్చు. అడ్మినిస్ట్రేటివ్ పదవుల్లో మీరు ఉండొచ్చు. ఒక ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, నువ్వు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఐఆర్ఎస్ అవ్వచ్చు, నువ్వు ఏదైనా కావచ్చు. అది యూపీఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, అది ఏదైనా సరే మీరు కూడా కావచ్చు అని 15% రిజర్వేషన్ మీకు ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ టాలెంట్ ఉన్నాడదే ఆ పదవి. టాలెంట్తో చదువుతూ పైకొస్తూ చదువే ఆ చదువు, ఆ ఎడ్యుకేషన్ గురించి కోఆపరేట్ చేయకుండా, ఎడ్యుకేషన్ గురించి చైతన్యం తీసుకురాకుండా, ఎడ్యుకేషన్ గురించి ఏమి మాట్లాడకుండా రిజర్వేషనే కావాలని కొట్టుకు చచ్చిపోతే ఇంకా రేపొద్దున
ఎవరు ఆ పదవుల్లో ఉంటారు? మీకు మీరు కొట్టుకు చచ్చిపోతే ఆ పదవుల్లో ఎవరుంటారు? డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకుని 15% అనేది అందరికీ సమానమే. ఒకవేళ మన మాదిగ సహోదరులు, మాదిగ మేధావులారా, మీకే 10% మీకే ఇస్తే ఆ 10%లో మన విద్యార్థులు, మాదిగ విద్యార్థులు ఎవరైనా సరే టాలెంట్ ఉన్నవాళ్ళు కానీ ఆ 10% ఉపయోగించుకోలేకపోతే, ఎడ్యుకేషన్లో కొంచెం డౌన్ అయితే, మీ టాలెంట్లో డౌన్ అయితే, మీరు ఎడ్యుకేషన్ గురించి మీరు ప్రోత్సహించకపోతే ఆ 10% అలాగే ఖాళీగా ఉంటాయి. ఆ 10% మీకు సంబంధించిన పోస్టులు అలాగే ఖాళీ ఉంటాం. సేమ్ మీ తదనంతరం ఆ 5% ఏదైతే ఉందో, ఆ 5% ఏదైతే వీళ్ళు అర్హులని మీరు చెప్పారో, ఆ 10%లో ఆ పోస్టులన్నీ కూడా ఆటోమేటిక్గా షిఫ్ట్ అయ్యి వాళ్ళు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 5%లో గుర్తుందా? ఈ లాజిక్ మీరు మిస్ అవుతున్నారా? ఓ మాదిగ నాయకులారా, మన మాదిగ సహోదరులు, మాదిగ నాయకులారా, మేధావులారా, క్షణం ఆలోచించండి. మనలో ఉన్న అది మాలైనా, మాదగైనా, ఉపకులాల ఎవరైనా సరే మనం చదువులో పోటీ పడదామని ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. చదువుల్లో నుంచి ఎంకరేజ్ చేయండి. ఎడ్యుకేషన్ గురించి ఎంకరేజ్ చేయండి. వాళ్ళ ఎడ్యుకేషన్కి ఏం కావాలి, ఏం తక్కువ అవుతుందని వాళ్ళలో ఉన్న చైతన్యవంతులైన యువకుల్ని మీరు లేవనెత్తండి. కానీ ఇలాగా రోడ్డు మీదకు తీసుకొచ్చి ఇలాగా వాళ్ళని మరలా 100 సంవత్సరాలు బ్యాక్ తీసుకెళ్ళిపోతున్నారు. 100 సంవత్సరాలు బ్యాక్ తీసుకెళ్ళిపోతున్నారు. మన గురించి ఈ ప్రపంచం